ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా డైట్ విషయంలో. అలాంటి డైట్ గురించి తెలుసుకోండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారంలో ఖచ్చితంగా ఉండాలి. దీనివల్ల తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఖచ్చితంగా పోషకాహారం తీసుకోవాలి. గుడ్లల్లో ఉండే ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. అంతేకాకుండా ఒమేగా 3 పాయింట్ యాసిడ్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ని పెంచి కంటి చూపుని మెరుగ్గా చేస్తాయి. అదేవిధంగా చిలగడ దుంపల్లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినాలి. బ్రోకలీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు పెరుగుదలకు, ఇమ్యూనిటీ పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి వీటిని తీసుకోవడం చాలా మంచిది. బెర్రీస్ విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్కి మూలం. కాబట్టి వీటిని తీసుకోవాలి. దీనివల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. కాబట్టి రెగ్యులర్గా వీటిని తినడం మంచిది. బీన్స్, చిక్కుళ్ళు, కాయధాన్యాలు, బీన్స్ తీసుకోవాలి. ఇందులో ఐరన్, ఫైబర్, పోలిక్ యాసిడ్, హెల్దీ కణజాలు, ప్రోటీన్, బి విటమిన్ ఉన్నాయి. ఇవి మీకు మీ బిడ్డకి పోషకాలు అందిస్తాయి. పాలకూరలో పోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో చాలా ముఖ్యం. కాబట్టి పోలిక్ యాసిడ్ మీ బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా పాలకూరను తినేలా చూసుకోండి. అవెక్రాడో ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాలి. ఇందులో ఆరోగ్యకరమైన ఒమేగా 3 పాయింట్స్ యాసిడ్ ఉంటాయి. ఇవి పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. కాబట్టి వీటిని మీ డైట్లో తీసుకోవాలి.